నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఈ మధ్య రాజకీయ విషయాలు మనం గమనిస్తున్నప్పుడు చాలా మంది రాజకీయ నాయకులకు రాష్ట్ర సమస్యల మీద కానీ, అలాగే వాళ్ళు అనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాల మీద, భవిష్యత్తు ప్రణాళికల మీద కానీ, లేదా ఆ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ప్రయోజనాల గురించి కానీ బహుశా చేయలేకో, చేయాలన్న ఆసక్తి లేకో, అభివృద్ధికి అర్థం తెలియకో అనవసరమైనటువంటి వివాదాలను పెద్దగా చేసుకుని మరీ మాట్లాడుతున్నారు. పోనీ వీళ్ళు ఏమైనా చదువుకొని వాళ్ళు, లేదా ఐఎమ్ సారీ, చదువుకుని వాళ్ళకే ఎక్కువ సంస్కారం ఉన్నది అన్నది మనం చూసిన తర్వాత ఎప్పుడు వీళ్ళు చదువుకోని వాళ్ళ అన్న ప్రశ్నించడం తప్పు అవుతుంది. అందుకని ఆ తప్పుని నేను దిద్దుకుంటూ, వీళ్ళకి కనీసం మేధస్సు లేని వాళ్ళ, ఆలోచన లేని వాళ్ళ, కనీసం మాత్రం కామన్ సెన్స్ కూడా లేనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారా అన్నటువంటి ఆలోచన ఇవాళ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దేని మీద? ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇవాళ ఏమైనా వివాదాలు ఉన్నాయా? పరిష్కరించుకోలేనటువంటి ప్రమాదకరమైనటువంటి విరోధాలు ఉన్నాయా? లేదు ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు ఏమైనా ఈ రాష్ట్రంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి ప్రజల్ని తీసుకెళ్తున్నాయా? లేదు కాంగ్రెస్ పార్టీకి కానీ, వాళ్ళు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కానీ, అందులో ఉన్నటువంటి నాయకులకు కానీ ప్రధానమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? పోనీ కొంతమంది మంత్రులు ఇవాళ క్యాబినెట్లో తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులకు కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్కి కానీ ఏమైనా వ్యక్తిగతమైనటువంటి విరోధాలున్నాయా, విభేదాలున్నాయా, వివాదాలున్నాయా? నథింగ్, ఎక్కడా లేవు. కానీ విచిత్రమైనటువంటి విషయం, చిన్నపిల్లలు కూడా వివాదం చేసుకోలేనటువంటి అంశం ఇది. ఏ అంశం ఇంత వివాదంగా మార్చుదామన్నటువంటి ప్రయత్నం సోషల్ మీడియాలో జరుగుతోంది. మంత్రిగా ఉన్నటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక నాయకుడు ఒక కామెంట్ చేయబోయే ముందు ఆలోచించాలి, దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అని. వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం ఉంటే కొంతమంది ఆ ప్రయత్నం చేస్తారు. అలాగే ఐడెంటిటీ కోసం ఎక్కడైనా ఒక చిన్న అడ్వాంటేజ్ దొరికితే దాన్ని ఉపయోగించుకుంటారు. అలాగే తన రాష్ట్రానికి ఏదైనా సమస్య వచ్చింది, లేకపోతే ఆత్మగౌరవానికి ఏదైనా దెబ్బ తగిలింది అన్నటువంటి నిజమైనటువంటి నిఖార్సైనటువంటి నిజం మన ముందుంటే దాని మీద మనం వ్యాఖ్య చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరించి మాట్లాడుతున్నారా, లేక కావాలని మాట్లాడుతున్నారా? అదేదో అంటారే, నిద్రపోయేవాడిని లేపగలం కానీ నిద్రను నటించేవాడిని ఎలా లేపగలము అంటారు. అలాగే ఇక్కడ వక్రీకరించి మాట్లాడాలి అన్నటువంటి ప్రయత్నం చేసే వాళ్ళను మనం ప్రశ్నించాల్సి వస్తే, ఎస్, వాళ్ళు వక్రీకరించే మాట్లాడడానికి ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి అన్నది కూడా ఆలోచన చేయాలి. ఒక్కసారి పవన్ కళ్యాణ్ మాటలు మీకు చూయిస్తా, అందులో తప్పేదో న్యాయ నిర్ణేతలకే ప్రజలకు వదిలేస్తా. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండలు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుసు. ఎస్, బహుశా మరొకసారి ప్లే చేస్తే బాగుంటుందేమో. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండలు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుసు. ఇదేదైనా ద్వేషంతో మాట్లాడా? ఇదేదైనా ఆగ్రహంతో మాట్లాడా? ఇదేదైనా తెలంగాణ ప్రభుత్వం మీద వ్యతిరేక ధోరణితో మాట్లాడారా? లేదు తెలంగాణ నాయకుల మీద ఏదో ఒక నెగిటివ్నెస్తో మాట్లాడారా? ఆ సందర్భం ఏంటి? ఆయన మాట్లాడిన తెలుగు భాషలో, అర్థం కాని భాష కాదు, తెలుగు భాషలో స్పష్టంగా మాట్లాడింది ఏంటి? కోనసీమను చూస్తే చాలామందికి ఒక రకమైనటువంటి అసూయ కలిగే పరిస్థితి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడెక్కడో కొన్ని ప్రాంతాలను చూసిన వాళ్ళు కూడా ఇవాళ కోనసీమకు వచ్చినప్పుడు
ఇంత పచ్చదనమా, ఇన్ని నదులు, ఇంత ప్రవాహం, ఇన్ని పంటలు, ఇంత పచ్చదనం, ఇంత కల్చర్, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి గుర్తింపు అలాంటిది. చాలా సహజంగా మరొక విషయం దృష్టి తగిలింది అని అంటే, ఎస్, మన జనసేన వీర మహిళ అరుణ్ కూడా ఒక చిన్న స్పష్టమైనటువంటి కామన్ సెన్స్తో కూడిన వివరణ ఇచ్చింది. ఏమని? దిష్టి తీసేప్పుడు పక్కోడి దృష్టి, అలాగే జనం దృష్టి, ఐ డోంట్ నో, నాకు ఆ దృష్టి, అలా దిష్టి తీసే వాటి మీద నమ్మకాలు లేవు, నేను ఎప్పుడు వినలేదు, కాబట్టి నాకు అంతగా పూర్తిగా చెప్పలేను. కానీ పొరుగు దృష్టి అంటే పక్కవాడి దృష్టి, ఇవన్నీ మనం మాట్లాడడం ఇబ్బంది అవుతుందేమో. ఎవరైనా దిష్టి తీసేప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, ఇవన్నీ అనొద్దు, పాపం పొరుగువాడి దృష్టి అని అంటే పక్కాడొచ్చి మళ్ళీ దీన్ని వివాదం చేస్తాడేమో, అలా ఉన్నది ఇవాళ రాజకీయ నాయకుల తీరు అని తను చెప్పినటువంటి వివరణ వెరీ లాజికల్గా ఉంది, సింపుల్ కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? కేవలం తెలంగాణ వాళ్ళ దృష్టి తగిలి ఇవాళ పూర్తిగా ఇక్కడ మొండాలుగా మారిపోయాయి కొబ్బరి చెట్లు అని చెప్పారా? తను నవ్వుతూ చెప్పినటువంటిది. అలాగే చాలా జోవియల్గా సాధారణమైనటువంటి ఒక విషయాన్ని మామూలుగా మాట్లాడింది దాన్ని. అందులో బూతుందా? అందులో ద్వేషం ఉందా? అందులో కసి ఉందా? అందులో భరించరానంతటువంటి అవమానం ఏదైనా ఉందా? తెలంగాణ అంటే బహుశా తెలంగాణలో రాజకీయ నాయకులకి తెలియదేమో, కానీ ప్రపంచం మొత్తం ఒక కల్చర్ ఉన్నటువంటి ప్రాంతంగా తెలంగాణని భావిస్తారు. రజాకార్ల ఉద్యమంలో ఇక్కడున్నటువంటి ఒత్తిడిని జయించినటువంటి గొప్ప ప్రాంతంగా ఇప్పటికీ తెలుగువాడి చరిత్రలో మొట్టమొదటి వాక్యం ఇక్కడ పౌరుషమే ఉంటుంది. తెలంగాణని అంతగా అభిమానించే ప్రతి వాడు తెలుగువాడై అభిమానించాల. అలాగే తెలుగు వాళ్ళం మనం అన్నది మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సిన అంశం మర్చిపోయాం. అలాగే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎవరి ప్రయాణంలో వాళ్ళు పోటీపడి ముందుకెళ్ళేటటువంటి తత్వంలోకి వెళ్ళిపోయాం. అఫ్కోర్స్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినటువంటి మాటలు ఇవాళకి ప్లే చేస్తే నేను ఆ దుర్మార్గమైన పని చేయలేను. కారణం ఏంటంటే కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు గుండెలు పగిలిపోతాయి, మనసులు విరిగిపోతాయి. అసలు తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశాన్ని పెంచుకునేటటువంటి వ్యాఖ్యలు ఆ రోజు ఆయన చేశారు. కానీ తెలుగు వాళ్ళందరం ఒకటే, ఈ నాయకుడు కావాలని మాట్లాడాడు అన్నటువంటి విస్తృత భావజాలంతో అటు తెలంగాణ ప్రజలు కానీ ఇటు గాయపడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ దాని మీద పెద్దగా పట్టించుకోలా, ప్రాధాన్యత ఇవ్వలేదు కూడా. ఏదో రాష్ట్ర సాధనకు తెలుగు వాళ్ళని తిట్టకపోతే బాగోదులే అని తిట్టాడని సర్దుకుపోయినటువంటి సమాజం. అంత విస్తృతమైనటువంటి భావజాలం ఉన్నటువంటి ఈ సమాజంలో కొంతమంది సంకుచిత రాజకీయ నాయకులు ఒక చిన్న పదాన్ని పట్టుకున్నారు, క్షమాపణ చెప్పాలంటారు. ఎస్, రాజకీయాల్లో క్షమాపణ చెప్పాలి అని అంటే మొత్తం లిస్టు బయటికి తీస్తా. ఆంధ్రప్రదేశ్ వాడు తెలంగాణ మీద ద్వేషంతో మాట్లాడాడు, అవమానం చేశాడు అని మాట్లాడితే ఇక్కడున్నటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ మొత్తాన్ని క్లోజ్ చేసి పంపించేయండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక ద్వేషభావంతో ఉన్నారు కదా. మీ ఆలోచన ప్రకారం మంత్రి గారు మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా? మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? మీకేమైనా ఓట్లు పడతాయా? మీకు ఇంకా కొత్తగా పదవులు ఏమైనా వస్తాయా? మీకేమైనా దండలేసి స్వాగతం పలికి సత్కారం చేస్తారా? పవన్ కళ్యాణ్ చాలా యథాలాపంగా మాట్లాడిన మాట మీద చర్చలు అవసరమా మీకు? తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మీద ఆలోచించాల్సింది పోయి, అలాగే రెండు రాష్ట్రాలు అనేక సమస్యలు ఉన్నాయి, వాటి మీద సంయమనంతో మీరు మాట్లాడుకోవాల్సింది పోయి, ఈయన ఉప ముఖ్యమంత్రి అయినంత మాత్రాన తెలంగాణలో రేపు రాబోయే ఆయన సినిమాలు ఆడవు, ఒక్కరోజు కూడా ఆడనివ్వం. వాట్ ఇది? మీకేమైనా పేటెంట్ హక్కు ఉందా సినిమాలను ఆపడానికి? అసలు సినిమాలకి రాజకీయాలకి సంబంధం ఏంటి? అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలు మీరు చూస్తే చూడండి, లేకపోతే వదిలేయండి. బట్ ఇక్కడ దృష్టి అన్నటువంటి పదాన్ని పట్టుకొని రెండు అక్షరాల పదాన్ని అగ్నిగుండంగా మార్చాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి స్పృహ ఉంచుకోవాలి. సోషల్ మీడియాలో దీనికేదో పెద్ద ఆజ్యం పోసినట్టుగా అనేక మంది దేశభక్తులు వచ్చి మాట్లాడేస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి పొరపాటు ఏంటి? పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలో ఉన్నటువంటి విరుద్ధ భావం ఏంటి? జనరల్గా అంటారు,
అరే మా అమ్మాయికి నీ దృష్టి తగులుతుందిరా, ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్తాం, మీ పాప చాలా బాగుందని సొంత బాబాయే అంటాడు. అరే నీ దృష్టి తగిలేట్టుందిరా అంటారు. అంటే ఆ బాబాయిని నెగిటివ్గా చూస్తాడా? ఈ మాత్రం కూడా మనకి సహనం లేకపోతే, సంయమనం లేకపోతే, కనీసం మాత్రం అందులో అర్థం తెలియకపోతే గమ్మునుండండి. అంతేగాని ఏదో తెలిసినట్టుగా పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పిన మాట ఏంటో తెలుసా? నా ప్రాణం నా ఊపిరి తెలంగాణ గడ్డ అన్నాడు. దాన్ని గుర్తు చేసుకోండి పోనీ. అది మర్చిపోయాం మనం. అలాగే తెలంగాణ ప్రయోజనం కోసం ఆ రోజు ఉన్నటువంటి నాయకులను ఏమాత్రం ప్రజాబలం లేకపోయినా సరే ఒక్కడిగా పవన్ కళ్యాణ్ తొడగొట్టి మరి పేరు పెట్టి మరి హెచ్చరించాడు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచేస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదన్నాడు. మరి అది గుర్తుందా? అది మర్చిపోదాం. కన్వీనియంట్గా మనకు ఏది కావాలో ఆ సబ్జెక్టుని ఎత్తుకుందాం. ఇది తెలుగు సినిమా కాదు రాజకీయం అంటే. ట్రెండింగ్ ఏదవుతుందో దాన్ని మాత్రం ఎత్తుకుందాం, భుజాన వేసుకుందాం, వార్తల్లో కనపడదాం అన్నటువంటి సహేతుకం కానటువంటి ప్రయత్నాలు చేయకూడదు. సినిమాటోగ్రాఫర్ మంత్రిగా చెప్తున్నానన్నారు కోమటిరెడ్డి గారు. మీరు మంత్రి కావచ్చేమో కానీ మీరు మంత్రి అనంటే ప్రజలకు సేవ చేసేటటువంటి ప్రజాప్రతినిధి మాత్రమే. మీరు సినిమాలు ఆపాలన్నా లేదా సినిమాలు ప్రోత్సహించాలన్నా అన్నీ మీ చేతుల్లో ఉన్నాయనే భ్రమల్లో నుంచి బయటికి రండి. తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి విశాల తత్వాన్ని సంకుచితంగా మార్చకండి. ఇష్టం లేకపోతే సినిమా చూడరు. ఇక్కడ ప్రాంతీయ భావాలు అసలు లేవు. తెలంగాణలో 100% లేవు. ఉంటే రాజకీయ నాయకులకి మాత్రమే ఉన్నాయని ఘంటాపదంగా చెప్పచ్చు. కొంతమంది రాజకీయ నాయకులకి అలాంటి భావన లేకపోయినా సరే ఫోర్సుబుల్గా మాట్లాడాల్సిన డిఫెన్స్లో పడుతుంటారు. నాయకుల్లో కూడా చాలామంది ఎక్కడ ఈ ప్రాంతీయవాదాన్ని భుజాన వేసుకొని పక్కవాడిని ద్వేషించాలన్నటువంటి ప్రయత్నం తెలంగాణలో జరగదు, సహజంగా జరగనివ్వరు. కానీ కొంతమంది భుజాన వేసుకుంటారు. సో ఈ ప్రమాదం నుంచి సమాజాన్ని దూరంగా పెట్టాలి అని అంటే కొంతమంది నాయకుల నోటికి తాళం వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడితే ఒక నోటీస్ పంపండి, చట్టబద్ధంగా చర్య తీసుకోండి. మీ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటారు. ఈయన సినిమా ఆడాలి, ఈ సినిమా ఆడకూడదు. ప్రపంచం మొత్తం తెలుగు సినిమాలు ఆడొచ్చు. ఈ మంత్రి గారు ఉన్న చోట సినిమా ఆడనివ్వరట. చూద్దాం, నవ్వొస్తుంది మంత్రి గారు.